నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సిలిగురి గురించి ఈరోజు మాట్లాడుకోవాలండి. ఎందుకంటే మనమే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందర నెల రోజులు నెలన్నర ముందర మాట్లాడుకున్నాం. ఇది కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని మీద ఎక్సర్సైజ్ నడుస్తుంది. సరే, ఇవాళ అవసరం లేకుండానే హైవేస్ అన్నింటినీ కూడా సిలిగురి కారిడార్కి అనుసంధానం చేస్తూ సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇంకా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ని స్ట్రెంథన్ చేసుకోవటం, బార్డర్స్ని పటిష్టం చేసుకోవటం. కరెక్ట్. ఒకసారి ఆ కాంటెక్స్ట్లో ఏమేమి హైవేస్ని మనకి సిలిగురికి అనుసంధానం చేస్తూ సో ఇది యాక్చువల్లీ వార్తా కథనం అండి. మీరు చూస్తే బేసికల్లీ బెంగాల్ 7 హైవేస్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అందులో BSFకి సంబంధించి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించినటువంటి ఫెన్సింగ్ కోసం అనే ల్యాండ్ అలొకేషన్ ఒకటైతే, ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం ఒకటైతే, ఇప్పుడు హైవేస్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తూ ఇవ్వడం. హైవేస్ మామూలుగానే కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, నేషనల్ హైవేస్. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సిలిగురి కారిడార్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, మనకు ఆ ప్రత్యేక పరిస్థితులు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, బెంగాల్ ఎలక్షన్స్కి ముడిపడి ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు కూడా కాంప్రహెన్సివ్గా మాట్లాడాం. బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అసలు ఆ బెంగాల్ ఎన్నికని కేవలం ఒక పొలిటికల్ కోణంలోనే కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలని మనం అనేక సార్లు చెప్తూ వచ్చాం. అందుకే అక్కడ జాతీయవాద ప్రభుత్వం అవసరమని నేనైతే చాలా స్పష్టంగా చెప్పాను. సో ఇప్పుడు మీకు ఒకసారి ఈ డీటెయిల్స్ తెలియాలి అని అంటే ఐల్ షో యూ మ్యాప్. ఇది మ్యాప్ యాక్చువల్లీ. సిలిగురి కారిడార్ అని మనం ఎప్పుడు వింటున్నాం, చికెన్ స్నెక్ అంటారు. అంటే నిజంగా చికెన్ స్నెక్ లాగా సన్నగా ఇక్కడ ఉంటుంది. ఇది సిలిగురి కారిడార్. ఇదంతా బంగ్లాదేశే. ఓకే, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి భూభాగము. అండ్ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ భూభాగం ఉంటుంది. ఈ పైన పార్ట్ సిక్కిం ఉంటుంది. ఇటు భూటాను, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. అండ్ అతి దగ్గరలోనే ఈ సిక్కింకి అవతల ఇది టిబెట్ భూభాగం. వైట్ కలర్లో ఉన్నదంతా టిబెట్, అంటే చైనా కంట్రోల్లో ఉన్న భూభాగం టిబెట్. సో చైనా సైన్యం అక్కడ ఉంటుంది. ఇక్కడ నేపాల్, భూటాను, బంగ్లాదేశ్ అండ్ ఈ స్ట్రెచ్, ఈ చిన్న స్ట్రెచ్ 22 కిలోమీటర్ స్ట్రెచ్. అది సరిగ్గా చెప్పాలంటే 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి స్ట్రెచ్, చాలా తక్కువ స్ట్రెచ్. సో ఈ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మన 7 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశం నుంచి వెళ్ళాలంటే ఈ స్ట్రెచ్ నుంచే వెళ్ళాలి బై రోడ్. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్లేస్ అనమాట ఇది. దీన్ని మనం ఒకసారి గూగుల్ ఎర్త్లో మనం చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది గూగుల్ ఎర్త్లో నేను కొంచెం దానిలో అన్ని అంశాలని ట్యాగ్ చేశాను, ప్లేసెస్ అన్నిటిని ట్యాగ్ చేశాను. ఇది సిలిగురి కారిడార్. ఈ స్ట్రెచ్ సిలిగురి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి భూభాగం ఇలా లోపలికి వస్తుంది. దీన్ని డాగర్ అంటారు బంగ్లాదేశ్కి సంబంధించి. సో బంగ్లాదేశ్ భూభాగం ఇలా వస్తుంది. అండ్ ఈ వైట్ కలర్ లైన్ ఉంది కదా, ఇది బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ బంగ్లాదేశ్. అండ్ ఇటువైపు ఉన్నది నేపాల్. ఓకే, అండ్ ఇది ఈ పార్ట్ సిలిగురి. ఇందులో కూడా మీరు గమనిస్తే ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ ఏమో మన స్టేట్ బార్డర్స్. ఇటువైపు బీహార్ ఉంటుంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ భూభాగం. ఇది ఈ డాటెడ్ లైన్స్ అంతా మన స్టేట్ బార్డర్, బీహార్కి వెస్ట్ బెంగాల్కి మధ్య ఉన్నటువంటి బార్డర్. అండ్ జార్ఖండ్కి వెస్ట్ బెంగాల్కి ఉన్న బార్డర్. సో ఇక్కడ మనం చూస్తే ఈ పైకి వస్తే, ఈ పార్ట్ నుంచి పైకి వస్తే, ఇప్పుడు నార్థన్ బెంగాల్ అంటాం కదా, కూచ్ బిహార్, డార్జిలింగ్ ఇట్లాంటి ప్రాంతాలు, కలింపోంగ్, అలీపుర్దోర్, ఈ జిల్లాలన్నీ ఇక్కడ ఉంటాయి ఈ పైన. ఓకే, సో ఈ కొంచెం మీదకి వచ్చామనుకోండి, ఇది గ్యాంగ్టక్, సిక్కిం. ఇది సిక్కిం గురించి మనం మాట్లాడుకుందాం. సో సిక్కింకి పైన టిబెట్ ఉంటుంది. టిబెట్ నుంచి చైనా సైన్యము, మనం ఫస్ట్ 1962 వార్లో చైనాతో భారతదేశం యుద్ధంలో ఓడిపోయింది. భారతదేశం ఓడిపోయాం మనం. 62లో ఓడిపోయిన తర్వాత 67కి వచ్చేసరికి వాళ్ళు, చైనా సైన్యము, ఈ టిబెట్ నుంచి చోళా నాథులా అంటారు, ఈ చోళా నాథులా ఈ పాస్ నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు నాథులా దగ్గర. ఇక్కడ యుద్ధం జరిగింది. 1967లో జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. అందరూ 62 వార్లో చైనా మీద ఓడిపోయామనే మాట్లాడతారు, కానీ 67లో గెలిచిన విషయం చెప్పారు. 67లో గెలిచాం మనం. సో ఈ నాథులా దగ్గరనే మనం ఆ కాన్ఫ్రంటేషన్ లో మనం విజయం సాధించి వాళ్ళని వెనక్కి నెట్టేశాము. సో ఇది చాలా సిగ్నిఫికెంట్ భూభాగం. అయితే 1967లో ఈ భూభాగం భారత కంట్రోల్లో లేదు, భారతదేశంలో లేదు. సిక్కిం భారత్లో మర్జ్ కాలే అప్పటికి కాలేదు. 1975లో సిక్కిం భారత్లో మర్జ్ అయింది. సో సిక్కింని ఒక రాష్ట్రంగా ఏర్పరచుకున్నాం, దానికి ఒక పార్లమెంట్ సభ్యుడు, ఇట్లా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో సిక్కిం అనేది మర్జ్ అయిన తర్వాత సిక్కిం కంట్రోల్ మన దగ్గరికి వచ్చేసింది. దేశాల పరంగా చూస్తే ఇది డోక్లాం.
1967లో వార్ ఇక్కడ జరిగింది. 2017లో ఇక్కడ యుద్ధం చేసే ప్రయత్నం చేసింది, కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది చైనా. ఏంటి, డోక్లాం అనేది భూటాన్ పరిధిలో ఉంటుంది. భూటాన్లో డోక్లాం నుంచి లోపలికి రావడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా మనము దాన్ని అడ్డుకున్నాం 2017లో మోదీ ప్రధాని అయిన తర్వాత. సో మనం గమనిస్తే ఈ నాథులా చోలా అండ్ డోక్లాం ఈ రెండు సిగ్నిఫికెంట్. ఇది భూటాన్ ఏమో, భూటాన్కి సంబంధించిన సెక్యూరిటీ అంతా మనమే చూస్తాం, భారతదేశమే చూసుకుంటాం. ఫ్రెండ్లీ మిలిటరీ కదండి వాళ్ళు, ఫ్రెండ్లీ మిలిటరీ. వాళ్ళకి అసలు మిలిటరీ మొత్తం వాళ్ళ రక్షణపరమైన అంశాలన్నీ మనమే చూసుకుంటాం. సో అందుకే డోక్లాంలో మీరు రావడానికి వీల్లేదని మనం చెప్పింది. సో డోక్లాంకి పైన ఉన్నటువంటి భూభాగం టిబెట్లో వాళ్ళ సైన్యం ఇప్పటికీ ఉంది, చైనాది ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. సో వాళ్ళు చైనా ఏం చేస్తారంటే ఇప్పుడు నేపాల్ని కబళించే ప్రయత్నం చేశారు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అండ్ ఇటు భూటాన్ని కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా దౌత్యపరంగా, ఇంకో రకంగా డెట్ ట్రాప్లో వేయడం. ఇటు బంగ్లాదేశ్లో మనకు తెలుసు యూనస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంతకు ముందు షేక్ హసీనా ప్రభుత్వం టైంలో కూడా చైనా ఇన్వెస్ట్మెంట్లు బంగ్లాదేశ్లో చేస్తూ వచ్చింది. సో అంటే ఈ మూడు దేశాల మధ్యలో ఉన్నటువంటి సిలిగురి కారిడార్ని కనుక కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి భారతదేశానికి. యునస్ అన్నది కూడా అదే కదా, ఎగ్జాక్ట్లీ. మీ పీక పిసికేస్తాం అన్నాడు కదా, ఎగ్జాక్ట్లీ. ఆ చికెన్ నెక్ కట్ చేద్దామని. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్లు చూస్తే మీరు ఇప్పుడు అన్న దాంట్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ అన్న దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ కంట్రోల్లోకి రావాలి. 1 palm 5 fingers అంటారు. 1 palm అంటే టిబెట్. టిబెట్ ఈస్ ఎ పామ్. టిబెట్ అనేది ఇది టిబెట్, ఈ భూభాగం టిబెట్, చైనాకి సంబంధించినటువంటి వరకు టిబెట్ భూభాగంలో టిబెట్ 1 palm 5 fingers అంటారు. 5 fingersలో ఒకటి లదాఖ్, ఒకటి నేపాల్, 3 సిక్కిం, తర్వాత భూటాన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 5 వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనేది వాళ్ళ ప్లాన్. సో అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి రావాలి అని అంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్ని కట్ చేయాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనని అష్టదిగ్బంధనం చేసే ఒక ప్రయత్నం. ఇటు మియన్మార్లో ఆర్మీ జుంటాని వాళ్ళ వైపు తిప్పుకొని రేరేట్స్ అని కబళించడం, ఇటు బంగ్లాదేశ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం, ఇటు నేపాల్ని కేపీఎస్ శర్మ ఓలీ ఉన్నప్పుడు వాళ్ళే మొత్తం ఆధిపత్యం నడిపించడం, భూటాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. సరే, ఇక మిలిటరీ పరంగా మనం మాట్లాడాలంటే ఈవెన్ ఇక్కడ చైనా ఇంట్రెస్ట్లే కాదు, అమెరికన్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. అమెరికా ఏం చేయాలనుకుంటుంది అని అంటే మీరు చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ ఇది సెంట్ మార్టిన్ ఐలాండ్ అంటారు. దీని గురించి కదా మన వచ్చి ఏజెంట్ వచ్చి ఆవిడని కలిసి వెళ్ళింది. సెంట్ మార్టిన్ ఐలాండ్ని ఇవ్వాలని అమెరికా అడుగుతోంది బంగ్లాదేశ్ని. సో మహమ్మద్ యూనిస్ టైంలో ఒప్పందాలు ఏమైనా జరిగాయా లేదా ఇంకా ఇప్పటికి తెలియాల్సి ఉంది మనకు. తారిక్ రెహమాన్ ఏమి రివీల్ చేయట్లేదు. సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని అమెరికా అడుగుతోంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్రిస్టియన్ స్టేట్ చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మణిపూర్ ఈ ఏరియాని బేస్ చేసుకుని వాళ్ళు క్రిస్టియన్ స్టేట్ గా, అంటే చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ వార్ లో ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, నలిగిపోతున్నాయి. ఇక బంగ్లాదేశ్ కి సంబంధించి ఇప్పుడు చైనా ఇంట్రెస్ట్ అని చెప్తాను నేను. బంగ్లాదేశ్ పోర్ట్స్ లో ఇవి 3 పోర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్, ఇవి మొంగ్లా పోర్ట్ ఇది, అండ్ బంగ్లాదేశ్ పోర్ట్ ఇది, అండ్ పెయిరాసీ పోర్ట్ ఇది, ఇంకోటి ఇక్కడ చిట్టగాంగ్ పోర్ట్. ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి 3 ట్యాగ్ చేసేటువంటి పోర్ట్స్ అన్నింటినీ కూడా ఇవాళ చైనా డెవలప్ చేస్తోంది. ఇది షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందాలు కుదిరాయి. షేక్ హసీనా ప్రభుత్వం టైంలోనే చైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. అండ్ అంతేకాదు ఇప్పుడు చైనా డబ్బులతోటే బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్లో నేను ట్యాగ్ చేసి పెట్టాను, లాల్ మొనిర్హాట్ అని ఒక భూభాగం ఉంది. ఈ లాల్ మొనిర్హాట్ అనే ఎయిర్ బేస్ని ఇప్పుడు రివైవ్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేద్దామని కదా వాళ్ళ ఉద్దేశం. ఎయిర్ బేస్ చేయాలని, మిలిటరీ ఎయిర్ బేస్ చేయాలనేది వాళ్ళ లక్ష్యం. సో ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలనుకుంటున్నారు, బట్ మిలిటరీ ఎయిర్ బేస్ అనేది వాళ్ళ లక్ష్యం. మామూలుగా సివిలియన్ అవసరాల కోసం అని చెప్తారు, కానీ మిలిటరీ ఎయిర్ బేస్ కావాలనేది వాళ్ళ లెక్క. చైనా ఏం చేస్తుందంటే ఈ లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ ని డెవలప్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్లను డెవలప్ చేయడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఈజీగా రావడానికి. వన్స్ ఇక్కడికి వాళ్ళ ఫ్లీట్ వచ్చిందంటే ఈ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ని కంట్రోల్ చేయడం ఈజీ వాళ్ళకి. సో వెస్ట్ బెంగాల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇక్కడికి వచ్చాయి అని అంటే, వాళ్ళ ఫ్లీట్ వచ్చింది అని అంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. అండ్ లాల్ మొనిర్హాట్ కనుక ఎయిర్ బేస్ అయింది అని అంటే కనుక చైనా కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ యుద్ధం వస్తే. సో అది వాళ్ళ స్ట్రాటజీ. దీనికి ప్రతిగా భారతదేశం ఇప్పుడు మనం ఎలక్షన్స్లో విజయం సాధించాం, కానీ నిజానికి దేశ సమగ్రతకు ఇది విజయంగా మనం భావించాలి, సమగ్రతను దృష్టిలో ఉంచుకుంటే. అందులో ఇప్పుడు ఈ సువేందు అధికారి తీసుకున్న నిర్ణయాలు ఎందుకు కీలకం అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ చికెన్ స్నెక్, ఇది చికెన్ స్నెక్ కదా. సో ఇక్కడ నక్సల్ బెర్రీ మనకు తెలుసు, అసలు నక్సల్ ఉద్యమం మొదలైంది ఇక్కడ నుంచి. సో సిలిగురి కారిడార్లో ఉంటుంది నక్సల్ బెర్రీ.
ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సువేందు అధికారి ప్రభుత్వం ఏం చేసిందంటే 7 హైవేల్ని అండ్ కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, బ్రిడ్జులు ఇట్లాంటి నిర్మాణాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAకి అండ్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది, ఆ కార్పొరేషన్కి NHIDCL అంటారు, ఆ రెండిటికి అప్పచెప్పారు. అప్పచెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ఏమేం హైవేలు ఉన్నాయో, మనకు 7 హైవేలు ఉన్నాయి, ఇంకా చాలా హైవేలు ఉన్నాయి. అందులో 3 చాలా కీలకమైనవి. 3 ఏంటి అని అంటే నేషనల్ హైవే 31, నేషనల్ హైవే 33, నేషనల్ హైవే 312. ఈ 3 హైవేస్. నేషనల్ హైవే 31 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే గదన్ఖేరా నుంచి అండ్ ఈ సిలిగురిలో ఉన్నటువంటి కాడుబరి వరకు. ఇప్పుడు మీకు నేను ఇక్కడ ట్యాగ్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గదన్ఖేరా నుంచి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది కాదుబరి, ఇది సిలిగురిలో ఉంది. ఈ హైవే అన్నమాట, గదన్ఖేరా నుంచి కాదుబరికి, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి సిలిగురికి కనెక్ట్ చేసేటువంటి హైవే ఇది. సో ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి రావడం వల్ల ఏం ఫస్ట్ వస్తోంది. రెండోది అర్వార్ నుంచి, ఇది బీహార్లో ఉన్నటువంటి అర్వార్ నుంచి ఫరక్కా, ఎల్లో కలర్ ట్యాగ్ చేసింది ఫరక్కా. సో అర్వార్ నుంచి ఫరక్కా వరకు ఒక హైవే ఉంది. ఈ రెండు వస్తున్నాయి, బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చేది. ఇంకోటి జంగీపూర్ నుంచి ఇక్కడ గోజదంగా ఇండియన్ చెక్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇది బార్డర్ అన్నమాట ఈ ప్లేస్. ఈ బార్డర్ కి ఒక హైవే ఉంది, బ్లూ జాంగీపూర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడి వరకు సౌత్ వరకు, నార్త్ బెంగాల్ నుంచి సౌత్ బెంగాల్కి వచ్చేది గోజాదంగా ఇండియన్ చెక్ పోస్ట్. ఇది ఒక హైవే. ఎందుకు హైవేలు ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే ఏంటి లాభము? మన దగ్గర కూడా చాలా హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, బట్ దీన్ని ఎందుకు అంత సిగ్నిఫికెంట్ గా చూస్తున్నారు? ఎందుకు అన్ని న్యూస్ ఛానల్స్ రాస్తున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటే నేషనల్ సెక్యూరిటీ, అందులో మేజర్గా నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీలో కూడా కొంచెం టెక్నికాలిటీస్లోకి వెళ్తే జనరల్గా మనం ఎయిర్ బేస్లు రెడీ చేసుకుంటాం, మిలిటరీ ఎయిర్ బేస్లు ఉంటాయి, అంటే రన్వేలు ఉంటాయి. ఇప్పుడు రన్వే అవసరం లేకుండానే హైవేనే రన్వేగా మార్చుకునే ఒక ప్రయత్నము మోదీ గవర్నమెంట్ చేస్తోంది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని మనం చేసుకున్నాము, అండ్ రాజస్థాన్లో మన బార్డర్ ఏరియాస్లో చాలా హైవేల్లో ఇప్పుడు ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతున్నాయి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వగలిగే విధంగా మనం రన్వే లాంటి హైవేలు తయారు చేసుకుంటున్నాం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, ఒంగోలు దగ్గర. సో రేపు పొద్దున యుద్ధమే వస్తే ఈ హైవేల మీదనే మన ఫైటర్ జెట్స్ దిగొచ్చు, ఈ హైవేల మీదనే మన పెద్ద పెద్ద దాని ఏమంటారు కార్గో ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వచ్చు అండ్ టేక్ ఆఫ్ తీసుకోవచ్చు. సో ఈ బార్డర్ ఏరియాస్లో ఉన్న హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి కంట్రోల్ చేయడం వల్ల మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావు. సో అందుకోసమని ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్. అన్నెసరీ ఇంటర్వెన్షన్ ఆఫ్ లోకల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, అంటే మమతా బెనర్జీ ప్రభుత్వాలు లాంటివి ఉంటే కనుక ఈ తలకాయ నొప్పులు అలాంటి సందర్భాలు వస్తాయి. ఇప్పుడు అంటే ఉండకపోవచ్చు ఇప్పటికైతే, బట్ ఆవిడ ఇన్నాళ్ళు ఇవి కానికుండా అడ్డుపడింది ఆవిడే కదా. అవును, ఆమె ఇంతకాలం ఏం చేస్తూ వచ్చిందనంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ అంటేనే వేరు అన్నట్టు చూసుకుంటూ వచ్చింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు కదా, బెంగాల్ క్యాడర్ ఐపీఎస్లు ఐఏఎస్లు, వీళ్ళకి మామూలు ఎనీ స్టేట్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఐఏఎస్లు ఐపీఎస్లకి ఏదైనా కొత్త టెక్నాలజీలు వచ్చినప్పుడు, కొత్త మార్పులు వచ్చినప్పుడు వాటికి ట్రైనింగ్స్ ఇస్తారు, ఓరియంటేషన్ ఉంటుంది. ఓరియంటేషను ఈ ట్రైనింగ్స్ నిర్వహించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్స్ కూడా పంపించలేదు. ఆమె ఎంత అన్యాయం అంటే వాళ్ళు అప్డేట్ అవ్వడానికి వీల్లేదు. అంటే ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వెళ్తే ఎక్కడ బీజేపీ కానీ వీళ్ళు కానీ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అని ఆమె భయం. రెండోది ఏంటంటే అసలు బ్యూరోక్రసీ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్తుంది ఆటోమేటిక్గానే. మనం చూడాలి స్టేట్కి సెంట్రల్కి ఎన్ని గొడవలు ఉండొచ్చు, పొలిటికల్గా ఎన్ని గొడవలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉందనుకోండి, లా అండ్ ఆర్డర్ స్టేట్ పరిధిలో ఉంటుంది కాబట్టి హోమ్ మినిస్ట్రీకి లా అండ్ ఆర్డర్ చూసుకున్నటువంటి ఇక్కడ ఉన్న హోంశాఖకి ఇద్దరికి కనెక్షన్ ఉండాలి కదా. నార్మల్గా డీజీపీ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళకి అట్లాంటిది ఏం లేని వ్యవస్థను క్రియేట్ చేసింది మమతా బెనర్జీ. ఇప్పుడు సువేందు అధికారి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండడం వల్ల నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం కదా, డబుల్ ఇంజన్ ఈరోజు అక్కడ సెక్యూరిటీ పరంగా అవసరం. ఇక రెండో అంశం ఉంది ఇక్కడ. దీంతో పాటు మనం ఇప్పుడు ఓన్లీ హైవేస్ గురించి మాట్లాడాం. హైవేస్ మాత్రమే కాదు, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ఇప్పటికీ కొన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్, వాటిని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఏంటంటే హసీమారా జైగావ్ రూట్ ఒకటి ఉంది ఇక్కడ, నేను చూపిస్తాను పైకి. ఇది భూటాన్ దగ్గర ఉంటుంది. ఇది భూటాన్ ఈ పైన ఉన్నది భూటాన్. ఇప్పుడు ఎల్లో కలర్లో ట్యాగ్ చేసిన అది ఉంది కదా,
ప్యూన్స్ షోలింగ్ ఆ పేరు నాకు కరెక్ట్గా మనం పలకలేం, భూటానీ భాషలో ఉంటుంది. ఈ బార్డర్ వైట్ కలర్లో ఉన్నది బార్డర్, ఇటు పైన భూటాను. ఈ జైగావ్ అనే ప్లేస్, హసీమారా అనే ప్లేస్, ఈ రెంటికి మధ్య ఒక హైవే ఉంది. ఓకే, దిస్ ఫాల్స్ అండర్ వెస్ట్ బెంగాల్. ఇది వెస్ట్ బెంగాల్ కిందకి వస్తుంది, నార్త్ బెంగాల్ అనమాట. కూచ్ బిహార్, కలింపోంగ్, హిలీ టెరైన్స్, చాలా హిలీ టెరైన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ డార్జిలింగ్ ఏరియా అంతా కూడా అట్లాగే ఉంటుంది. సో హసీమారా నుంచి జైగావ్కి ఒక లైన్, ఇంకొక వైపు ఇటువైపు కిందకు వస్తే దీన్ని ఏమంటారంటే చంగ్రబంధ కారిడార్ అంటారు. సో ఇందాక చెప్పినట్టు హసీమారా నుంచి జైగావ్కి వెళ్ళేటువంటి ఒక రూట్ ఒకటి ఉంటే, ఇంకోటి ఇది చంగ్రబంధ కారిడార్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బారాదిగి అని ఉంటుంది ఇక్కడ, ఇది గ్రీన్ కలర్లో ట్యాగ్ చేసింది. బారాదిగి నుంచి అండ్ మెయినాగురి నుంచి నాగర్ చంగ్రబంధ అనే ప్లేస్ వరకు. ఈ బార్డర్ చూసారు కదా, ఈ బార్డర్ కిందకి ఇదంతా బంగ్లాదేశ్ మళ్ళీ. సో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నుంచి ఇక్కడ వరకు ఒక రూటు, అండ్ ఈ పైకి భూటాన్ సరిహద్దుల్లో నుంచి కిందకు ఒక రూటు మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ నేషనల్ హైవేస్ బేసిక్గా వేరే దేశాల సరిహద్దుల్ని తాకే ప్రాంతాలని ప్రామినెంట్ గా అవి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక వైపు ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఏంటంటే కరోనేషన్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ ఏంటంటే తీస్తా నది మీద ఉంటుంది. తీస్తా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఇది వెస్ట్ బెంగాల్ మాట్లాడాలంటే తీస్తా రివర్, ఇది తీస్తా నది, తీస్తా రివర్ మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జిని కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి కరోనేషన్ బ్రిడ్జ్ అంటారు. ఇది చాలా పూర్వకాలం నుంచి కూడా, ఈవెన్ డార్జిలింగ్కి వెళ్ళేటప్పుడు, ఈవెన్ మన బ్రిటిషర్ల టైంలో కూడా దీని మీద ఇక్కడ నుంచే రాకపోకలు జరిగాయి అని అంటుంటారు. సో బేసికల్లీ ఈ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అసలు యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే, కేంద్ర ప్రభుత్వం తీన్ మైలీ హాట్ అని ఒక ప్లేస్ ఉంది కదా, ఇది సిలిగురిలో ఉంది, ఎగ్జాక్ట్ సిలిగురి. సిలిగురికి పైన ఇక్కడ నుంచి రంగపాని అనే ప్లేస్ ఉంది. ఇది సిలిగురి పైన ఉన్నది, సిలిగురి ఊరు సిలిగురి, బట్ సిలిగురి కారిడార్ కిందంతా సిలిగురి కారిడార్ అంటారు. ఇక్కడ బాగ్దోగ్రా అని ఒక ఎయిర్పోర్ట్ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు సిక్కిం వెళ్ళాలన్నా, డార్జిలింగ్ వెళ్ళాలన్నా బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్కే వెళ్తారు ఎవరైనా. మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలని బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాగ్దోగ్రా నుంచి వెళ్తారు. బాగ్దోగ్రా అనేది ఆల్రెడీ మిలిటరీ బేస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ రంగపాని నుంచి ఈ పర్టికులర్ ఈ ప్లేస్ ఏంటి తీన్ మైల్ హాట్ అని ఒక ప్లేస్. మీరు చూస్తే ఇది డాగర్, తెలుసు కదా, ఈ డాగర్ ఏంటంటే బంగ్లాదేశ్కి సంబంధించిన డాగర్. బంగ్లాదేశ్ భూభాగం లోపలికి చొచ్చుకొని వచ్చింది, దాన్ని డాగర్ అంటూ ఉంటారు మామూలు మిలిటరీ భాషలో. సో ఈ పార్ట్కి దగ్గరలోనే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 40 కిలోమీటర్ల స్ట్రెచ్ అండర్ గ్రౌండ్ టన్నల్ వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్ వేస్తున్నారు. ఇందులో చాలా వరకు కొన్ని సీక్రెట్ గా ప్యాసింజర్ ట్రాఫిక్ అని రకరకాలుగా వాడతారు. అంటే మీన్ మిలిటరీ వాటికి కూడా వాడుకోవడానికి వీలుగానే, అంటే ఇది మల్టిపుల్ యూసేజ్ కోసం వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిలియన్ అవసరాల కోసము, అట్ ద సేమ్ టైం మిలిటరీ అవసరాల కోసము తగ్గట్టు. ఇప్పుడు హైవేలు అనగానే మనం రోడ్లు వేస్తే బార్డర్ రోడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది, BRO ఉంది కదా, BROలో వేసే రోడ్లన్నీ సివిలియన్ అవసరాల కోసం యూజ్ చేస్తాం. సడన్ గా యుద్ధం వచ్చింది అనుకోండి, మన మిలిటరీ ట్యాంకులు పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నిజానికి ఇదివరకు ఎలా ఉండేదంటే, యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏకే ఆంటనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న టైంలో ఆయన ఒక రోజు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అనంటే, ఇప్పుడు లదాఖ్లో కానివ్వండి, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు వేయడం వల్ల, బార్డర్లో సరిహద్దుల్లో రోడ్లు వేయడం వల్ల చైనా సైన్యం ఈజీగా లోపలికి రాగలదు. సో చైనా సైన్యం వస్తుంది కాబట్టి మనం వేయట్లేదు, నాట్ బిల్డింగ్ రోడ్స్ అని ఒక పాలసీగా పెట్టుకున్నాం. సో కాన్ఫిడెంట్ చైనా వాళ్ళు వస్తారు అని ఆయన చెప్పాడు, పార్లమెంట్లో చెప్పాడు లిటరల్లీ. చైనా వాళ్ళు వస్తారు కాబట్టి మనం వేయట్లేదు, అక్కడ స్ట్రాటజిక్ గా మనం వేయకూడదు అనుకుంటున్నాము అని. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీ అందుకనే కదా వాళ్ళది. గారి పుణ్యమని అది ఓపెన్ అయింది కానీ ఎగ్జాక్ట్లీ ఈస్ట్ అనేది. ఓకే, యా పీరస్వర్ తర్వాత ఈ ముచ్చట ఈయన మాట్లాడింది, మన ఈయన పేరేంటి, ఏకే ఆంటనీ గారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అండర్ గ్రౌండ్ టన్నెల్స్, బ్రిడ్జులు, అండర్ గ్రౌండ్ రైల్వే నెట్వర్క్, ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్కి వెళ్ళేటువంటి రైల్వే నెట్వర్క్స్, ఇప్పుడు అస్సాంకి కానీ వీటికి కానీ కనెక్ట్ చేసేవి, ఇటు బీహార్ నుంచి ఇటు ఈ సిలిగురి కారిడార్ ఒక్కటే మధ్యలో ఇబ్బందికరంగా ఉండేది. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ చుట్టుముట్టి ఒక సాలెగూడు నిర్మిస్తుంది భారతదేశం. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ చెప్పారు. అది చైనా మన చుట్టూ ఒక వలయాన్ని క్రియేట్ చేయాలనుకుంటుంటే దాన్ని పటాపంచలు చేస్తూ మనము మనదైన రీతిలో మనం ఒక డిఫెన్స్ వలయాన్ని మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇంకోటి మీరు ఇందాక అన్న దాంట్లో స్టేట్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే కనుక, ఇటు బీహార్లో బీజేపీ అధికారంలో ఉంది, బీహార్కి నేపాల్కి బార్డర్ ఉంది, బీహార్కి సిలిగురికి బార్డర్ ఉంది, రైట్. సో ఇటు అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది,
అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆల్మోస్ట్ బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ డబుల్ ఇంజన్ అవసరం, కొహెషన్ ఉంటుంది, అక్కడ క్వశ్చన్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగే అల్లర్లు కానీ లేకపోతే వేర్పాటువాద భావజాలాన్ని పెంచకుండా చేయడానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికోణం ఉండడం అవసరం. సో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండడం వల్ల అక్కడ కొంత ఒక డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ సెక్యూరిటీ పరంగా అవసరం. ఒక బెంగాల్ మాత్రమే మధ్యలో ఉండేది. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అని అంటే ఈ బెంగాల్ కంపల్సరీ, కానీ బెంగాల్లో మమతా బెనర్జీ కూర్చున్నారు. సో మమతా బెనర్జీ ఏమో అక్కడ ల్యాండ్ ఇవ్వదు, అక్కడ ఏదైనా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరగదు, అనేక సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వము ఈ మధ్యకాలంలో ఏం చేశారు తెలుసా, ఇప్పుడు ఒక 3 బేస్లు ఏర్పాటు చేశారు కొత్తగా, మిలిటరీ బేస్లు. అప్పటికే చాలా మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఈ పర్టికులర్లీ మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత చికెన్ స్నాక్ మీద అవాకులు చెవాకులు పేలుతున్న టైంలో మోదీ ప్రభుత్వము అజిత్ దోవల్ గారి నేతృత్వంలో 3 కొత్త మిలిటరీ బేస్లు వచ్చాయి. ఒకటి కిషన్ గంజ్, ఇది కిషన్ గంజ్, ఇది వైలెట్ లో పెట్టాను నేను. కిషన్ గంజ్ ఇది బీహార్లో ఉంది. అండ్ ఇక్కడ చోప్డా అంటారు, చోప్డానేమో సిలిగురిలో ఉంది, వెస్ట్ బెంగాల్. ఇటు ధూబ్రీలో ఉంటుంది, అస్సాం. ఇది ధూబ్రీ, ఇది అస్సాం. ఈ 3 మిలిటరీ బేస్లను స్టార్ట్ చేశాం. మీరు ధూబ్రీ చూస్తే ఎంత సింపుల్ గా చూడండి. ఈ ధూబ్రీకి ఇది బంగ్లాదేశ్. సో ఇప్పుడు చూడండి, ఇదంతా బంగ్లాదేశ్ అండి, ఇదంతా బంగ్లాదేశ్, రైట్? ధూబ్రీకి పక్కనే బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ సరిహద్దులు ఇవి. ఇటు సైడ్ చోప్డాకి పక్కన ఇటు బంగ్లాదేశ్ ఉంది. మనం ఇటువైపు నుంచి 2 రకాలుగా మనము బంగ్లాదేశ్ ని కట్టడి చేయవచ్చు. ఒకవేళ ఏదైనా పిచ్చి చర్యలకు బంగ్లాదేశ్ వెళితే కిషన్ గంజ్ ఈ పార్ట్ మొత్తం కట్ చేయొచ్చు మనం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మొత్తం కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ఇక్కడ మన మిలిటరీ స్థావరాలు పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ మన మిలిటరీ స్థావరాలు పెట్టుకోవడానికి ఉంది, ఇక్కడ ఉంది. సో స్ట్రాటజికల్లీ ఈ పార్ట్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయొచ్చు బంగ్లాదేశ్ ని, అడ్డంగా నరికేయచ్చు. ఎస్. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ మూవ్ సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద బేసికల్లీ అందరికీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మనం ఏమనుకుంటామంటే బీజేపీ అక్కడ ఏదో చేసింది, ఏదో అయిపోయింది, బీజేపీ రావడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. బేసికల్లీ ఇండియా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని బెంగాల్ ఎలక్షన్స్ని అర్థం చేసుకోవడం కోసమే ఇంత ప్రయత్నం చేస్తున్నది. అంటే జాతీయవాదుల వరకు క్లారిటీ ఉంది, జాతీయవాదం కాకుండా వేరే వాదాలు వినిపించే వాళ్ళ కోసం మీరు చెప్పిందంతా క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. అంటే జాతీయవాదం మాట్లాడితే అదేదో అంటరాంతనం అన్నట్టు చూసే వ్యక్తులు, వ్యవస్థలు బలంగా వెళ్ళి అనుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం మీరు చేశారు. సో మీరు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనం చిట్టగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు ఈ టైంలోనే మనం చెప్పుకోవాలంటే నిజానికి 1947లో దేశ విభజన జరుగుతున్నటువంటి టైంలో ఈ చట్టగ్రామ్ ఈ ప్రాంతం అంతా కూడా నిజానికి హిందూ మెజారిటీ ఉంటుంది. అక్కడ హిందువులు ఉండేవాళ్ళు ఎక్కువ మంది. నేను మొన్న చిట్టగాంగ్ వెళ్ళాను. నేను చిట్టగాంగ్ బంగ్లాదేశ్లో వెళ్ళినప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు వెళితే అక్కడ హిందువులు ఉంటారు బాగా మంది. సో ఈ పార్ట్ చిట్టగాంగ్ మన కిందికి వచ్చేది, మన పరిధిలోకి రావాల్సింది ఉండే, కానీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం వదిలేసింది. చిట్టగాంగ్ కనుక మనకు వచ్చుంటే మనకి వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్నదే పాయింట్ ఇది. ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే మనకేంటి మనకి ఎలా వెళ్ళగలుగుతామంటే ఓన్లీ ఇదే ఒకటే రూట్ కదండి మనకు. చిట్టగాంగ్ కనుక మన దగ్గర ఉంటే ఈ పార్ట్ చూడండి మీరు ఎట్లా ఉందో. సరిగ్గా ఇదంతా ఈ భూభాగం, ఈ చిన్న భూభాగం, ఇది బంగ్లాదేశ్ పరిధిలో ఉన్న భూభాగం కనుక మనం తీసుకొని ఉంటే చిట్టగాంగ్ అనేది పోర్ట్ ఉండేది. పోర్ట్ ఉండడం వల్ల మనము ఈ ఫాల్టా ఉంది కదా, ఈ ఫాల్టా నుంచి ఇక్కడ నుంచి ఈ పైకి నుంచి ఈ కింద నుంచి ఇటువైపు రావచ్చు. ఇటువైపు వచ్చేవాళ్ళం మనం. మన ఫ్లీట్, మన నేవల్ ఫ్లీట్ ఇటువైపు నడవడానికి అవకాశం ఉండేది. చట్టగ్రామ్ మన దగ్గర ఉంటే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని కలపడానికి ఇది అవకాశం ఉండేది. మీరు ప్రభుత్వాలుగా చేయలేంది జహంగీర్ ఖాన్ సొరంగాలు దోకం చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఫాల్టా నుంచి ఇది ఫాల్టా, ఇది డైమండ్ హార్బర్, ఇక్కడ ఫాల్టా ఉంది. మీరు చూస్తే చిన్న చిన్న పాయలు ఉన్నాయి, వాటర్ చిన్న నదులు ఉన్నాయి చూసారా. ఇది నందిగ్రామ్. ఇప్పుడు ఇది నందిగ్రామ్. ఇప్పుడు సువేందు అధికారి ప్లేస్ ఇది. ఇక్కడ చూస్తే ఫాల్టా ఇక్కడ ఉంది, డైమండ్ హార్బర్ ఇక్కడ ఉంది. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం, అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ స్థానం. ఫాల్టా ఇప్పుడు ఉప ఎన్నిక రీపోల్ జరుగుతున్నటువంటి నియోజకవర్గం. సో ఇక్కడ మీరు చూస్తే ఇదివరకు అంత ప్రాబ్లము వాటర్ సోర్సెస్, ఇప్పుడు లైక్ ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా వచ్చేది అని అంటే కనుక ఈ బంగ్లాదేశ్ బార్డర్ నుంచి లోపలికి వచ్చేవాళ్ళు కొంతమంది, సొరంగాలు దవ్వుకొని వచ్చేవాళ్ళు. రెండోది ఏంటంటే ఈ చిన్న బోట్ల ద్వారా, ఈ సుందర్బన్స్ అంటారు ఇవన్నీ, ఈ చిన్న బోట్లు వేసుకొని ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది.
ఇప్పుడు మన భారతదేశంలోకి వచ్చేటువంటి రోహింగ్యాలు ఎలా వచ్చారు? సిత్వే ఉంది కదా, ఇదంతా ఈ పార్ట్ అరఖాన్ ప్రాంతం. ఇది ఈ అరఖాన్ ప్రాంతం నుంచి ఇలా బోట్లు వేసుకొని ఇలా వచ్చేది సింపుల్గా. సో ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుందనంటే, ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ సుందర్బన్ ఏరియాస్ ఇవి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయట లోపలికి వస్తున్న నేపథ్యంలో వీళ్ళని ఎలా చేయాలి, కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది, అది ఇంకా అమల్లోకి వచ్చిందో తెలియదు. అదేంటంటే మొసళ్ళని, పెద్ద పెద్ద పాముల్ని, విషనాగుల్ని ఇక్కడ వదలడం వల్ల అట్లీస్ట్ బయట లోపలికి రాకుండా ఉంటారేమో అని మన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఎంత పోరస్ బార్డర్స్ మనకు అర్థం అవడానికి. ఇది వాటర్ వేలో ఇట్లా వస్తారు లోపలికి, ఇక్కడ బార్డర్ ద్వారా కొంతమంది లోపలికి వస్తారు, సొరంగాలు దవ్వుకొని వస్తారు. అండ్ మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఇందాక చూపించినటువంటి ఈ పార్ట్ సితాయి ఉంది, చూసారా ఇది? ఇప్పుడు లాల్ మనోర్ హాట్ ఇక్కడ ఉందండి. మీరు ఇందాక నేను చెప్పిన లాల్ మనోర్ హాట్ వాళ్ళది, ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఎయిర్ బేస్. సితాయి నియోజకవర్గం మన దగ్గర ఉంది. సితాయి నియోజకవర్గం టీఎంసీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇవాళ కూడా టీఎంసీ ఎమ్మెల్యే. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఈ ప్రాంతాలన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. అలా వెళ్ళాలనే వాళ్ళు అక్కడ స్ట్రాటజిక్గా చేసుకున్నారు. 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆవుల స్మగ్లింగ్ ద్వారా సంపాదించుకుంటున్నారు కదండి. ఆదాయం అంతా ఇలాంటి అసాంఘిక శక్తులకి పంచడం కోసమే. ఇప్పుడు మన ఫాల్టా గురించి మాట్లాడుకున్నాం. జహంగీర్ ఖాన్ స్టెప్ అవుట్ ఆఫ్ ది ఫ్రే అండి నిన్న అనౌన్స్ చేశాడు. ఒక వీడియో కూడా, వీడియో చూస్తుంటే ముఖంలో అతను చాలా టెన్షన్ కనిపిస్తుంది. అంటే బయట ఉంటే నన్ను లేపేస్తారేమో, పోలీసులు లేపేస్తారేమో, నాకు హైకోర్టు రక్షణ కల్పించాలని వెళ్ళాడు. సరే, ఎనీహౌ ఇంక ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి. ఓవరాల్గా చూస్తే నేషనల్ హైవేస్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుతూ సువేందు అధికారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగింది. జాతీయవాదులు, ఇదేదో జాతీయవాదులకు సంబంధించిన అంశం, జాతీయవాదులు అంటే అంటరాని వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళు ఏమన్నా చూస్తే ఇంటికి వెళ్ళి తలనిండా స్నానం చేయాలని విపరీతమైన విద్వేష భావజాలాన్ని వ్యాపింపజేసే వాళ్ళందరికీ కనువిప్పు ఇప్పుడు మీరు చూస్తే ఇది మన దేశంలో ఉన్న భాగాలే, వీటిని మనం రక్షించుకోవాలి. అటు బంగ్లాదేశ్ని చుట్టుముట్టి సాలెగూడులాగా 7 నేషనల్ హైవేస్ని అనుసంధానం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం. ఇది చాలా వ్యూహాత్మకంగా తీసుకుంది. సాంకేతికపరమైన అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన వాటికన్నా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి నైతికంగా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సపోర్ట్ ఇస్తూనే కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ఫెసిలిటేట్ చేయడం, ఈ వ్యవస్థలన్నింటినీ సమర్థవంతంగా నిర్మించడం, నిర్వహించడం, ఈ రెండు ఇక్కడ మిళితమై ఉన్నాయి. రేపొద్దున పొరపాటున, అంటే జస్ట్ హైపోథెటికల్, మమతా బెనర్జీ అవశేషాలు ఉన్న ప్రభుత్వాలు ఏమన్నా ఏర్పడినా కూడా వాళ్ళు కూడా ఏం చేయడానికి వీల్లేని ఒక అద్భుతమైన నిర్మాణం అక్కడ రాబోతోంది. జాతి సంరక్షణ కోసం. ఇట్స్ నాట్ దట్ బీజేపీ కోసం కాదు, జాతి సంరక్షణ కోసం. ఎల్లవేళ్ళ బీజేపీ ఉండాల్సిన అవసరం లేదు. రేపు ఎవరు వచ్చినా కూడా అనివార్యంగా వాళ్ళ మనసులో, వాళ్ళ కడుపులో ఎలాంటి దుగ్ధున్నా కాపాడుకోవాల్సిన ఒక ఇన్ఎవిటబుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం అనేది వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సువేందు అధికారి వచ్చిన 10 రోజుల లోపలే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల లోపలే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు, భక్తి లేకపోయినా గౌరవం ఉన్నవాళ్ళు దీన్ని స్వాగతించి తీరాలంతే.